అందరికీ నమస్తే అండి. సో మీరు థంబ్‌నెయిల్‌లో ఫోటో చూసే ఉంటారు కదా! ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మన థంబ్‌నెయిల్‌లో కూడా చూసుంటారు. యాక్చువల్లీ పక్కన పెట్టడానికి నాకు కుదరదు. సో ఆ ఫోటో మీరు చూసే ఉంటారు. మంత్రులేమో ఒకవైపు కూర్చున్నారు. మంత్రి నారాయణ గారు, అనిత గారు అండ్ సత్యప్రసాద్ గారు అండ్ నిమ్మల రామానాయుడు గారితో పాటు ఇంకో మంత్రి ఒక 5గురు మంత్రులేమో ఒకవైపు కుర్చీల్లో సాధారణంగా కూర్చున్నారు. ఎదురుంగానేమో రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఆర్పి రామ్ ప్రసాద్ సిసోడియా గారు కూర్చున్నారు. ఆయన కాలు మీద కాలు వేసుకొని దర్పంగా దర్జాగా కూర్చున్నారు. ఎదురుగా మంత్రులు మాత్రం సాదాసీదాగా కూర్చున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో. సోషల్ మీడియాలో ఈరోజు మధ్యాహ్నం నుంచి విపరీతంగా వైరల్ అవుతున్న ఫోటో. సో ఇది బాగా కాంట్రవర్సీ కూడా అయింది. దీన్ని తప్పుపడుతున్న వాళ్ళు తప్పుపడుతున్నారు, విమర్శిస్తున్న వాళ్ళు విమర్శిస్తున్నారు. ఏముంది బ్యూరోక్రసీలో ఇది కామన్ అనుకున్న వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇక్కడ నా ఉద్దేశానికి వచ్చేసరికి యాక్చువల్లీ ఎదురుగా ఉన్నది మంత్రులు, సీనియర్ పొలిటీషియన్స్. కొంతమంది 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సీనియర్లు ఉన్నారు. ప్లస్ ఎంతైనా సరే ఒక శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు లక్షలాది మంది ప్రజలకు వాళ్ళకు ఓట్లు వేసి గెలిపించినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి అక్కడ సిసోడియా గారు అలా కూర్చోవడం తప్పే ఒక రకంగా. అయితే సాధారణంగా ఇక్కడ అంటే ఈ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారులకు స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. సాధారణంగా గతంలో ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు రబ్బర్ బొమ్మలు, మంత్రులు కానీ లేదంటే ప్రభుత్వ పెద్దలు కానీ వెళ్ళి ఏం సంతకం పెట్టమంటే అది పెట్టాలి. కానీ ఇప్పుడు ఐఏఎస్లకి ఐపీఎస్లకి నేరుగా కనెక్ట్ టు సీఎం అనమాట. డైరెక్ట్గా సీఎం గారికి కనెక్ట్ అయ్యి ఉంటారు. వాళ్ళే కంట్రోల్ చేసేలా ఉంటారు. సో ఇక్కడ మంత్రులకు విలువ ఉందా లేదా అంటే సీనియర్ ఐఏఎస్లో కొంతమంది వ్యవహార శైలి ఈ 3 నెలలుగా కూడా ఈ విధంగానే ఉంది కొంతమంది. సో అందులో సిసోడియా గారు 1991 బ్యాచ్ 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్లస్ ఆయన అనేక విభాగాల్లో పనిచేశారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా పనిచేశారు. అంతకుముందు గవర్నర్ గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు. చాలా కీలకమైన పొజిషన్స్లో చేశారు ఆయన ఇప్పుడు సిఎస్ క్యాడర్. సో అట్లా ఆయన ఇలా కూర్చోవడం చాలామంది తప్పుపడుతున్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా వాడుకుంది. ఇదిగో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులంటే డమ్మీలే, అందుకే మంత్రులు అలా కూర్చుంటే ఒక ఐఏఎస్ అధికారి మాత్రం కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చున్నాడు అని వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ చేస్తుంది. సో తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఏమో అధికారులకు ఉండొచ్చు కానీ మరీ అంత ఉండకూడదు, ఎదురుగా ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఓట్లేసి గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు అటువంటి వ్యక్తుల దగ్గర అటువంటి వాళ్ళకు ముందు ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ అధికారి జాగ్రత్తగా ఉండాలి, అలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు అని కొంతమంది అంటున్నారు. సో నేను కూడా అదే అంట. యాక్చువల్లీ ఐఏఎస్ అధికారులకు ఉండొచ్చు ఆ మాత్రం దర్జా దర్పం, వాళ్ళ ఆత్మగౌరవం అంతా ఉండొచ్చు. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఆత్మాభిమానం కానీ ఆత్మగౌరవం కానీ అదేం లేదు. అది ఇక్కడ ప్రశ్నే కాదు, అది ఇక్కడ సబ్జెక్టే కాదు. అయితే ఇక్కడ ఇంటెన్షన్ ఉందా లేదా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఈ ఫోటోలో ఆయన సిసోడియా గారి ఇంటెన్షన్ ఏంటి, నిజంగా వీళ్ళని అగౌరవపరచాలనే ఇంటెన్షన్ ఉందా లేదా యాదృచ్ఛికంగా అలా ఆయన కూర్చోవడం వీళ్ళు ఇలా ఉండడం జరిగిందా అనేది అక్కడ సబ్జెక్ట్లో ఆ సీన్లో ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ ఫోటో చూసిన వెంటనే అందరికీ కోపం వస్తుంది. ఇక్కడున్న మంత్రులు ఎదురుగా ఒక ఐఏఎస్ అధికారి అలా కూర్చోవడం ఏంటని. కానీ ఆ సీన్లో ఉన్న దాన్ని బట్టి మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అక్కడ ఆయన ఇంటెన్షనల్గా అలా కూర్చున్నాడా, వీళ్ళని కావాలని అగౌరవపరచాలని అలా కూర్చున్నాడా, లేదా యాదృచ్ఛికంగా ఆటోమేటిక్గా మాట్లాడే సందర్భంలో ఇంకా కాలు మీద కాలు వేసుకొని అలా కూర్చున్నాడా అనేది ఆ సీన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దాన్ని కాంట్రవర్సీ చేయాలనుకుంటూ వాళ్ళు చేయొచ్చు, ఆ ఎదురుగా ఉన్న మంత్రులు చేయొచ్చు. కానీ వాళ్ళు పట్టించుకోరు నాకు తెలిసి. మనకు సోషల్ మీడియా ఉంది కాబట్టి మనం నచ్చినట్టు మనం రాస్తాం కాబట్టి మనమే పట్టించుకుంటాం. మనకు వార్త కావాలి, మనకు సంచలనం కావాలి కాబట్టి మనమే పట్టించుకుంటాం. సో ఆ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందన్నమాట. సో నా వరకు వస్తే ఆ సీన్లో లేం కాబట్టి మనం చూస్తే తప్పు పడతాం. కానీ ఆ సీన్లో ఉన్నవాళ్ళు తప్పు పడుతున్నారా లేదా అనేది ప్రశ్న. నాకు తెలిసి వాళ్ళు ఎవరు కూడా దాన్ని తప్పు పట్టరు. ఎందుకంటే అక్కడ ఉన్న మంత్రులకి కూడా అది పెద్దగా అబ్జెక్షన్ కాబోదు. వాళ్ళు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. వద్దండు కదా ఆయన, నువ్వు అలా కూర్చొని నువ్వు కాలు మీద కాలు వేసుకోక అనడు కదా. సో వీళ్ళు వేసుకోలేదు కాబట్టి ఆయన వేసుకోకుండా ఉండడం అనేది గౌరవ సూచకం.
వేసుకోకుండా ఉంటే బాగుండేది. కానీ అలా వేసుకున్నాడంటే అక్కడ డిపెండ్స్ ఆన్ అక్కడ ఆ సీన్లో ఏం జరిగిందనేది చూడాలి. అతని ఇంటెన్షన్ ఏమిటి అనేది చూడాలి. ఆ ఇంటెన్షన్ చూడాలి అంటే ఆ సీన్లో ఉండాలి. అక్కడ మనం లేం కాబట్టి మనం నచ్చినట్టు మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.